ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడమ్మా, నెక్స్ట్ వచ్చేసి మనం బోర్ సోమర్ఫీల్డ్ మోడల్ ఆఫ్ యాటమ్ గురించి చూద్దాం. అంటే దీనిలో బోర్ గారు ఉన్నారు, సోమర్ఫీల్డ్ ఇద్దరు సైంటిస్టులు ఉన్నారమ్మా. గుర్తుపెట్టండి, బోర్ అనే సైంటిస్టు, సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్. ఆల్రెడీ బోర్ థియరీ గురించి నేర్చుకున్నాము. బోర్ థియరీలో ప్రపోజల్ చేసిన n=1 కేషల్ అని, తర్వాత వచ్చేసి n=2 ఎల్ షల్ అని, తర్వాత n=3 ఎం షల్ గాను, n=4 ఎన్ షల్ గాను మన యొక్క నేమ్స్ చూడటం జరిగిందమ్మ. ఓకేనా? ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. అయితే చూడండి, ఇక్కడ మరి సోమర్ఫీల్డ్ గారు ఏమన్నారంటే, ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ అనేది మోస్ట్గా మనం ఎలిప్టికల్ అంటే గుర్తుపెట్టుకోండి, మనకి వృత్తాకార మార్గంగా చెప్పాడు. అంటే ఆర్బిట్ పెరిగే కొంది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఇక్కడ నేను చూడండి n=1 అన్నాను. ఫస్ట్ ఆర్బిట్లో మనకి l=0 వాల్యూ మాత్రం ఉంటుందమ్మా. l=0 వాల్యూ మాత్రం ఉంటుంది. ఇక్కడ చూద్దాము, మనకి క్వాంటం నెంబర్స్లో వస్తుందమ్మా, చెప్పుకుందాం అక్కడ కూడా. ఇక్కడ l అంటే ఏంటంటే యాంగులర్ క్వాంటం మొమెంటం. అంతా ఆల్రెడీ ఎంత చూస్తాము, యాంగులర్ క్వాంటం మొమెంటం. ఓకే అమ్మా, l= యాంగులర్ మొమెంటం అంటారు, లేకపోతే ఎజిముతల్ క్వాంటం నెంబర్ కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎజిముతల్ క్వాంటం నెంబర్ అని కూడా అంటాము. ఓకేనా? సబ్సైడరీ క్వాంటం నెంబర్ అంటారు. గుర్తుపెట్టుకుంది, ఇది కూడా సబ్సైడరీ క్వాంటం నెంబర్ అంటారు. ఇంకోటి వచ్చేసి యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ అంటాం. యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ అంటాము. ఇవన్నీ కూడా దీని పేరు. ఫస్ట్ పేరు ఎల్ అంటే ఎజిముతల్ క్వాంటం నెంబరు, రెండోది సబ్సైడరీ క్వాంటం నెంబరు, మూడోది యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్. ఈ మూడు కూడా ఎల్వేనమ్మా. ఎల్ని ఈ విధంగా పిలుస్తాము. కాబట్టి ఎల్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎల్ వాల్యూ నాకు 0 అయితే నాకు గుర్తుపెట్టుకోండి, నాకు అది ఎస్ ఆర్బిటాల్గా తీసుకుంటాను. దాన్ని ఎలా తీసుకుంటాను? ఎస్ ఆర్బిటాల్ ట్రీట్ చేస్తానమ్మా. కాబట్టి నెక్స్ట్ చూడండి, అట్లా కాకుండా నేను ఎల్ వాల్యూ 1 అయితేనేమో పి ఆర్బిటాల్గా ట్రీట్ చేస్తా, పి ఆర్బిటాల్. అట్లా కాక ఎల్ వాల్యూ 2 అయితేనేమో అది డి ఆర్బిటాల్గా గాను. అయితే l=3 అయితే దాన్ని ఎఫ్ ఆర్బిటాల్గా చెప్తాను, ఎఫ్ ఆర్బిటాల్. మరి ఆర్బిటాల్స్ ఎక్కడ ఉంటాయి అంటే, మనం తీసుకున్న ఆర్బిట్లో గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ ఎక్కడైతే ఉండగలదు అనుకున్నామో ఆ ఎలక్ట్రాన్ ఉండగలిగిన ప్రదేశం పేరే మనకి ఆర్బిటల్స్. మొత్తం మనకి ఆర్బిటల్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 4 ఉన్నాయమ్మా. ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ ఎంత అమ్మా? ఎల్ వాల్యూ 0. పి ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ ఎంత? 1. డి ఆర్బిటాల్ ఎల్ వాల్యూ 2. అట్లాగే ఎఫ్ ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ 3. కాబట్టి గుర్తుపెట్టుకొని, నేను తీసుకున్న ఫస్ట్ n=1లో నాకు ఉండేది ఎస్ ఆర్బిటాల్ మాత్రమే ఉందమ్మా. కాబట్టి ఎల్ వాల్యూ 0, నాకు షేప్ అనేది ఒక సర్క్యులర్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేను ఎన్ వాల్యూ 2 తీసుకున్నాను. ఎన్ వాల్యూ 2లో 2 వాల్యూస్ ఉంటాయి అమ్మా. అవి ఏంటిది? నాకు ఎల్ వాల్యూ 0, ఎల్ వాల్యూ 1. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, నేను ఎల్ వాల్యూ 0 అంటే నేను అది ఎస్ ఆర్బిటాల్ కింద ట్రీట్ చేసుకోవాలి. మరి ఎల్ వాల్యూ 1 అంటే ఏమనుకున్నాము? పి ఆర్బిటాల్. అంటే మనకి ఎప్పుడూ కూడా ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ మనకి ఎలిప్టికల్ ఆర్బిట్లో తీసుకుంటే నెక్స్ట్ వచ్చేది మనకి, అంటే ఈ సర్క్యులర్ షేప్లో వచ్చేది పి ఆర్బిటాల్ అయింది. అట్లాగే నెక్స్ట్ చూడండి, n=3కి వెళ్ళా, అంటే థర్డ్ ఆర్బిట్లోకి వెళ్ళా. థర్డ్ ఆర్బిట్ అంటే ఏంటి? ఎం షల్లోకి వెళ్ళినప్పుడు నాకు 3 వాల్యూస్ వస్తాయమ్మా. ఒకటేంటి? ఎల్ వాల్యూ 0 ఎస్ ఆర్బిటాల్ గాను, ఎల్ వాల్యూ 2 పి ఆర్బిటాల్ గాను, ఎల్ వాల్యూ 2 ఓకేనా ఎస్పి డి ఆర్బిటాల్గా తీసుకుంటాను. చూడండి, ఇక్కడ ఎల్ వాల్యూ 2 అంతా డి ఆర్బిటాల్గా తీసుకుంటే చూడండి, నాకేముంది? ఎస్ ఆర్బిటాల్ వచ్చింది, పి వచ్చింది, డి ఆర్బిటాల్. అంటే ఎన్ వాల్యూ 3లో నాకు మొత్తం 3 ఆర్బిటాల్స్ వచ్చినాయి, ఎస్పిడి అనే ఆర్బిటాల్స్ వచ్చినాయి. అదేవిధంగా ఫైనల్గా నేను ఇక్కడికి వస్తే నాకు ఏమవుతుంది? ఎల్ వాల్యూస్ నాకు మొత్తం ఫస్ట్ ఎన్ వాల్యూ ఎంత? ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఎంత అంటే 4 తీసుకున్నాను. కాబట్టి ఎల్ వాల్యూ ఎంత? ఫస్ట్ 0. ఇది ఎస్ ఆర్బిటాల్ అమ్మా. ఎల్ వాల్యూ 1 పి ఆర్బిటాల్, ఎల్ వాల్యూ 2
డి ఆర్బిటాల్. లాస్ట్ ఎల్ వాల్యూ 3 ఇది నాకేమవుతుంది ఎఫ్ ఆర్బిటాల్ అవుతుంది. అంటే నాకు లాస్ట్కి వచ్చే ఆర్బిట్ ఏమవుతుందంటే సర్క్యులర్ షేప్ అవుతుంది. ఏ షేప్ అవుతుంది? సర్క్యులర్ షేప్ ఆర్ సర్క్యులర్ పాత్ అవుతుంది. ఫస్ట్ వచ్చేది ఏంటి నాకు ఎలిప్టికల్ ఆర్బిట్. ఎలిప్టికల్ ఆర్బిట్ దీర్ఘ వృత్తాకార కక్ష అంటాము. సర్పిలాకార కక్ష అంటే వృత్తాకార మార్గం చివరిది అవుతుంది. అంటే మనకి వృత్తాకార కక్ష ఎవరిది? ఇది ఎవరిది అంటే బోర్ థియరీ చెప్పారు. బోర్ చెప్పింది. మరి వృత్తాకార ఈ ఎలిప్టికల్ ఆర్బిట్ వృత్తాకార చెప్పింది. దీర్ఘ వృత్తాకార ఎవరు చెప్పారంటే ఇది చెప్పింది మనకి సోమర్ఫెల్డ్. అంటే వీళ్ళిద్దరు చెప్పిన ఈ 2 డయాగ్రామ్స్ అనేవి మనం తీసుకొని ఆ యొక్క యాటంలో ఉండే ఆర్బిట్స్ అన్నిటికి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆర్బిట్ గురించి చెప్తున్నారు వీళ్ళు, ఆర్బిటాల్ గురించి ఇద్దరు సైంటిస్టులు చెప్పారు. కాబట్టి వాళ్ళని బోర్ సోమర్ఫెల్డ్ మోడల్ ఆఫ్ యాటమ్ అంటే ఒక యాటంలో మనకి ఆర్బిట్ ఉంటుంది, ఆర్బిటాల్ ఉంటుంది. ఆర్బిట్ ఎలా ఉందో మనం బోర్ గారు చెప్తే ఆర్బిట్ ఎలా ఉంటుందో మనకి సోమర్ఫెల్డ్ గారు కొంచెం డీటెయిల్డ్గా చెప్పారు. దీన్ని మొత్తానికి ఒక డయాగ్రామ్లో చూద్దాం అమ్మ. గుర్తుపెట్టుకోండి, మొత్తం మనకి n=1లో 1 వాల్యూ, n=2లో 2 వాల్యూస్, n=3లో 3 వాల్యూస్, n=4లో 4 వాల్యూస్ ఉండటం జరిగింది. కాబట్టి రేపు ఎగ్జామ్లో ఎలిప్టికల్ ఆర్బిట్ని ప్రపోజల్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే ఆన్సర్ ఎవరమ్మా? సోమర్ఫెల్డ్. ఓకేనా? దీర్ఘ వృత్తాకార కక్షల్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే సోమర్ఫెల్డ్. మరి వృత్తాకార కక్షను ప్రవేశపెట్టింది ఎవరు? మనకి సర్పిలాకార వృత్తాకారం వచ్చేసి బోర్. కాబట్టి బోర్ సోమర్ఫెల్డ్లో రేపు ఎగ్జామ్లోకి వేళ నేను గుర్తుపెట్టుకోండి, ఎల్ వాల్యూ నేను 2 కానీ 3 కానీ వాళ్ళు ఇచ్చేసి నాకు ఎల్ వాల్యూ 3లో ఎల్ వాల్యూ 0 అది నాకు ఏ షేప్లో ఉంటుందంటే ఏ షేప్లో ఉంటుంది? వృత్తాకార మార్గము. అట్లాగే కాకుండా l=2 అయితే అంటే n=3లో l=2 అవుతుంది. నాకు గుర్తుపెట్టుకోండి డి అవుతుంది. అది నాకు వృత్తాకార మార్గం అంటే సర్క్యులర్ షేప్ అవుతుంది. అంటే బోర్ థియరీ ప్రకారమేమో అంటే మనం తీసుకున్న ఫస్ట్ ఆర్బిట్ ఏంటిది? l=0. మళ్ళీ ఇంకో అడగవచ్చు ఎస్ ఆర్బిటాల్ ఎక్కువగా ఏ షేప్లో ఉండే అవకాశం ఉందంటే మనకి వృత్తాకార. అంటే ఎవరి ప్రకారం అయితే సోమర్ఫెల్డ్ ప్రకారం అయితే అది వృత్తాకార మార్గం అంటే దీర్ఘ వృత్తాకార ఎలిప్టికల్ ఆర్బిట్లో ఉంటుంది. గుర్తుపెట్టి దీర్ఘ వృత్తాకారం ఒకటి, వృత్తాకారం ఒకటి. వృత్తాకారం ఏమో బోరు, దీర్ఘ వృత్తాకారం ఏమో సోమర్ఫెల్డ్. ఈ మొత్తాన్ని ఒక డయాగ్రామ్లో చూద్దామమ్మా. నెక్స్ట్ చూడండమ్మా, మనకు వచ్చేసి నేను ఇక్కడ ఆర్బిట్స్ రాశాను. ఫస్ట్ n=1, n=2, n=3, n=4. కొంచెం డీటెయిల్గా చూద్దామమ్మా. దీనికి కేషాల్ గాను, ఎల్షాల్ గాను, ఎంషాల్ గాను, ఎన్షాల్ గాను నియమించాము. దీన్ని ఫస్ట్ ఆర్బిట్ అన్నాము, దీన్ని సెకండ్ ఆర్బిట్ అన్నాము, దీని థర్డ్ ఆర్బిట్ అన్నాము, ఫోర్త్ ఆర్బిట్ అన్నాము. ఓకే అమ్మ. అయితే చూడండి, ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ ఆర్బిట్లో ఇంతకు చూసినట్లుగా ఫస్ట్ ఆర్బిట్లో ఉండే ఒక ఆర్బిటాల్ ఏంటంటే అంటే గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ ఎలా రొటేట్ అవుతుంది అనుకోండి. ఎలక్ట్రాన్ ఉన్న ప్లేసే అంటే యాక్చువల్ నేను చెప్పాను ఆల్రెడీ, ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటుంది అని భావిస్తున్నా. ఓకేనా? వెన్ ఎలక్ట్రాన్ డివాస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబిలిటీ టు ఫైండ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం. ఎలక్ట్రాన్ ఎక్కడైతే గరిష్టంగా ఇక్కడ ఉంటుంది, ఇలా ఉండేలోపు చాలాసార్లు తిరుగుతుందని చెప్పాను మీకు. మనం ఎగ్జామ్షన్ చేయలేం కాబట్టి చాలా వేగంగా తిరుగుతుంది కాబట్టి దాన్ని ఎగ్జామ్షన్ చేయలేము. కాబట్టి ప్రాబబిలిటీ అనే పదం వాడా. ప్రాబబిలిటీ అంటే ఉండొచ్చు, సంభావ్యత, ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఎలక్ట్రాన్ ఉండగలదో ఉంటుందని భావిస్తున్నానో దాని పేరే ఆర్బిటాల్. ఏమంటాం దాన్ని? ఆర్బిటాల్ లేదా ఇంకో పేరు సబ్ షెల్ అని కూడా అంటాం. సబ్ షెల్ అని కూడా అంటాం. ఆర్బిటాల్ లేదా సబ్ షెల్స్. ఓకేనా? కాబట్టి మరి ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇందాక రాసాము. గుర్తుపెట్టుకోండి, l=0 ఎస్ ఆర్బిటాల్ గాను, l=1 ఎస్ ఆర్బిటాల్ గాను, l=1 పి ఆర్బిటాల్ గాను, l=3 2 డి ఆర్బిటాల్ గాను, అట్లాగే l=3 ఎఫ్ ఆర్బిటాల్ గాను నాకు యొక్క వాటి యొక్క పేర్లు ఉండటం జరిగింది. ఓకేనా? సో మరి నాకు గుర్తుపెట్టుకోండి, నాకు దీనిలో l=1 అంటే 0 అంటే ఏంటి? ఎస్ ఆర్బిటాల్, l=1 నాకు పి ఆర్బిటాల్, l=2 డి ఆర్బిటాల్, l=3 ఎఫ్ ఆర్బిటాల్. ఆల్రెడీ చెప్పుకున్నాము. n=1లో ఎస్ ఆర్బిటాల్ ఉన్నాము, n=2లో ఎస్, పి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకేమ్మా? n=3లో ఎస్, పి, డి ఆర్బిటాల్స్ ఉంటాయి. l=4లో ఎస్, పి, డి, ఎఫ్ ఆర్బిటాల్స్ 4 ఉంటాయి అమ్మ.
అంటే గుర్తుపెట్టుకోండి, మనకి క్వాంటమ్ నెంబర్స్లో మనకి అక్కడ వస్తుంది, మళ్ళీ చెప్తాను అయినా చూడండి. ఇక్కడ n = నేను ఫస్ట్ n తీసుకున్నాను, n = 1 తీసుకున్నాను. తీసుకుంటే నాకు L వాల్యూ ఎంత 0 వస్తుందమ్మా. ఓకేనా? ఎందుకంటే n వాల్యూ 0 మనకి ఫార్మ్ ఏంటంటే n ఓకేనా, అంటే మనకు ఒక ఫార్మ్ ఉంది. ఆ ఫార్మ్ ప్రకారం అప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే L = n-1 అమ్మ. ఫార్ములా L = n-1 ప్రకారం పెడితే, సో n బదులు 1 పెడితే ఎంతమ్మా 0, అది S ఆర్బిటాల్గా తీసుకుంటాం. అట్లాగే నేను n = 2 పెట్టి అనుకోమ్మా, 2 - 1 ఎంత 1, అంటే నాకు L వాల్యూ 0 ఉంటుంది, L వాల్యూ 1 ఉంటుంది. L వాల్యూ 0 S, L వాల్యూ 1 P ఆర్బిటాల్, అంటే నాకు 2 ఆర్బిటాల్స్ ఉంటాయి దీనిలో. n = 2 చూడండి, అందుకని n = 2 ఏమున్నాయి SP 2 వచ్చినాయి. అలాగే n = 3 తీసుకున్నప్పుడు L వాల్యూ చూడండి నాకు ఎన్ని వస్తుంది 2 ఉంటాయి అనమాట. ఓకేనా? 3 - 1 అంటే 2, అంటే అదేంటిది L = 0, L = 1, ఓకేనా, L = 2 అమ్మ. సో యాక్చువల్ నాకు ఏముంది S ఆర్బిటాల్, P ఆర్బిటాల్, D ఆర్బిటాల్, మొత్తం ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయేమో. చూడండి ఒకసారి, SPD ఎన్ని వచ్చినాయి SPD. ఫైనల్గా వచ్చేసి నీకు n = 4 తీసుకుంటున్నానమ్మా. n = 4 తీసుకుంటే ఏమవుతుంది, n = 4 తీసుకుంటే నాకు 3 వస్తుంది. అంటే 5, అంటే L = 0తో కలిపి, అంటే L వాల్యూ 0 ఉంటుంది, 1, 2, 3 వస్తుంది. ఫైనల్గా ఎన్ని వస్తుంది నాకు 4 వస్తున్నాయి అమ్మ. కాబట్టి చూడండి ఏమవుతుంది మనకి SPDF. ఓకే అమ్మా, ఈ విధంగా మనకి ఆర్బిటాల్స్ ఉండటం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, మన క్వాంటమ్ నెంబర్స్ వస్తున్నప్పుడు కూడా చెప్తాను ఒకసారి, మరి బాగా ఉంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ present in షెల్లో ఉండే ఎలక్ట్రాన్లకి ఒక ఫార్మ్ ఉందమ్మా, అది 2n² అమ్మ. అంటే నేను n = 1 పెట్టి అనుకోమ్మా, 2 × 1² 2 ఎలక్ట్రాన్స్ గాను, n = 2 అయితే 2 × 2² 2 × 4 8 ఎలక్ట్రాన్స్ గాను, n = 3 పెడితే 2 × 3 2 2 × 9 18 ఎలక్ట్రాన్స్ గాను, లాస్ట్ది n = 4 పెడితే 2 × 4² = 2 × 16 అంటే 32 ఎలక్ట్రాన్స్ అమ్మ. చూడండి, రేపు ఎగ్జామ్లో ఎక్కువసార్లు అడుగుతున్న క్వశ్చన్, నాకు n = 1 K షెల్ ఫస్ట్ ఆర్బిట్ అంటున్నాను, దాని ఉండే ఆర్బిట్ S ఆర్బిటాలు, దీనిలో S ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, S ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, P ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్, D ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్, F ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. S ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, P ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్, D ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్, F ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాని ప్రకారం చూసినప్పుడు S ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత మనకి 2 ఎలక్ట్రాన్స్ అమ్మ. సెకండ్ ఆర్బిట్లోకి వచ్చేసి ఏమవుతుంది SP, అంటే 2 ప్లస్ ఎంత అవుతుంది 6, ఎంత వచ్చింది నాకు 8 వచ్చిందమ్మా, 8 ఎలక్ట్రాన్స్. చూడండి ఫార్ములా ప్రకారం ఏంటి, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ షెల్లో ఉండే లేదా ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఫార్ములా 2n² ప్రకారం వేస్తే నాకు ఎన్ని వచ్చినాయి 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయిగా. సో నాకు ఎంత అవుతున్నప్పుడు 6 + 2 ఎంత మనకి 8 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ వచ్చేసి n = 3 అమ్మ. n = 3లో చూడండి SPD ఉంటే ఏం చెప్పుకున్నాం. సో SPDలో నాకు అప్లై చేస్తే నాకు ఎంత వచ్చింది, నాకు మొత్తం ఏం వచ్చింది 18 ఎలక్ట్రాన్స్. చూడండి ఇక్కడ Sలో 2, Pలో 6, Dలో 10, మొత్తం ఏం వచ్చింది నాకు 18 ఎలక్ట్రాన్స్ వచ్చేసి. ఓకే అమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఎంత n = 4. n = 4లో S ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, Pలో 6 ఎలక్ట్రాన్స్, Dలో 10 ఎలక్ట్రాన్స్, Fలో 14 ఎలక్ట్రాన్స్. మామూలుగా సో మనకి ఫార్మ్ ప్రకారం అయితే ఎన్ని వస్తాయి 32 ఎలక్ట్రాన్స్ వస్తాయి. చూడండి ఇప్పుడు మరి 2 + 6 8 + 10 18 + 14 32 ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి కమ్మా, 32 ఎలక్ట్రాన్స్. రేపు ఎగ్జామ్లో అడుగుతాం, n = 1 అయితే, n = 1 లేదా K షెల్ అయితే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఏ K షెల్లో ఉండగలిగిన ఎలక్ట్రాన్ సంఖ్య ఎన్ని 2 ఎలక్ట్రాన్స్. లేదా ఫస్ట్ ఆర్బిట్లో ఉండగలిగిన ఎలక్ట్రాన్ సంఖ్య ఎన్ని 2. n = 2 సెకండ్ ఆర్బిట్ ఆర్ L షెల్లో ఉండగలిగిన ఎలక్ట్రాన్ సంఖ్య ఎన్ని 8 ఎలక్ట్రాన్స్. లేదా n = 3 థర్డ్ ఆర్బిట్ లేదా M షెల్లో ఉండగలిగిన ఎలక్ట్రాన్ సంఖ్య ఎన్ని
గుర్తుపెట్టుకోండి 18 ఎలక్ట్రాన్స్. లేదా n=4 ఫోర్త్ ఆర్బిట్ ఎన్ షెల్. ఓకే, ద మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఎన్ షెల్. ఎన్ షెల్లో ఉండగలిగిన గరిష్ట ఎలక్ట్రాన్ సంఖ్య ఎన్ని? 32 ఎలక్ట్రాన్స్. మనకి ఈ విధంగా నేమ్ ఇచ్చినా సరే, లేదు దానికి నెంబర్ ఇచ్చిన నేమ్, ఆ యొక్క ఆర్బిట్ నెంబర్ ఇచ్చినా సరే, లేదా ఫస్ట్ ఆర్బిట్, లేకపోతే వాళ్ళు డైరెక్ట్గా ఈ విధంగా నెంబరింగ్ ఏం చెప్పకుండా అంటే దానికి నేమ్స్ చెప్పకుండా, అంటే కష్ట నెంబర్ చెప్పకుండా ఫస్ట్ ఆర్బిట్ అనో, సెకండ్ ఆర్బిట్ అనో, థర్డ్ ఆర్బిట్ గుర్తుపెట్టి హెడ్డింగ్ వచ్చేసి ఆర్బిట్ అమ్మా. ఆర్బిట్ నెంబర్ ఇది కూడా ఆర్బిట్. ఈ రెండు కూడా ఆర్బిట్ నెంబరు. ఆర్బిట్ నెంబర్లో మనం n=1 లేదా ఫస్ట్, n=2 సెకండ్, n=3 థర్డ్, n=4 ఫోర్త్ ఆర్బిట్. డైరెక్ట్గా ఫోర్త్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ అయినా 32, n=4 అన్న 32, ఎన్లో అన్న దానికి సింబల్ ఇచ్చినా సరే మనకి 32 ఎలక్ట్రాన్స్. ఈ విధంగా మనకి ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ ఆర్బిట్లో 18 ఎలక్ట్రాన్స్, ఫోర్త్ ఆర్బిట్లో 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్లో ఉండే ఆర్బిట్ ఎంతమ్మా? ఆర్బిట్ ఎస్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్లో ఉండే ఆర్బిటాల్స్ ఏంటివి? ఎస్పి. థర్డ్ ఆర్బిట్లో ఉండే ఆర్బిటాల్స్ ఎస్పిడి. ఫోర్త్ ఆర్బిట్లో ఉండే ఆర్బిటాల్స్ ఎస్, పి, డి. ఇవి ఈ విధంగా రేపు ఎగ్జామినేషన్ పాయింట్లు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్న బిట్స్ ఏరియా. ఇవన్నీ కూడా మళ్ళీ క్వాంటమ్ నెంబర్స్లో మనకి రిపీట్ అవుతాయి. అక్కడ చూద్దాము, గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి ఇది. నెక్స్ట్ చూద్దామా, కొన్ని బిట్లు చూద్దాము ఎగ్జామినేషన్లో అడిగే బిట్లు. ఎఫ్ ఆర్బిటాల్ ప్రజెంట్ ఇన్. ఎఫ్ ఆర్బిటాల్ మనకి దేనిలో ఉంటుంది? కే షెల్లోనా, ఎల్ షెల్లోనా, ఎం షెల్లోనా, ఎన్ షెల్లోనా? ఒకవేళ అలా కాకుండా మనకు ఆర్బిట్ ఇస్తే ఇది ఫస్ట్ ఆర్బిట్ అవుతుంది, లేదా ఇది n=1 ఫస్ట్ ఆర్బిట్, n=2 సెకండ్ ఆర్బిట్, ఇది n=3 థర్డ్ ఆర్బిట్, n=4 ఎన్ ఆర్బిట్ ఆర్ షెల్. అంటే మనకి ఆర్బిట్ నెంబర్ కూడా తెలిసి ఉండాలి, ఎందుకంటే ఆ నేమ్స్ మనకి చేంజ్ కావు. సో n=1 అంటే కే షెల్, n=2 అంటే ఎల్ షెల్, n=3 అంటే ఎం షెల్, n=4 అంటే ఎన్ షెల్. ఇవి మారవు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు అడిగింది ఎఫ్ ఆర్బిటాల్ దేనిలో ఉంటుంది? గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మనం ఇంకా చూసాము. మనం చూసిన డయాగ్రామ్లో మనకి n=1, n=3, n=4లో గుర్తుపెట్టుకోండి మనం డయాగ్రామ్గా డ్రా చేస్తే రఫ్గా n=1 గాను, n=2 ఇది, n=3, n=4 అయితే ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ ఎస్పి, ఎస్పిడి, ఎస్పిడి, ఎఫ్. అంటే మనకి ఎఫ్ ఎక్కడ వచ్చింది? n=4లో వచ్చింది. అంటే మనకి ఆన్సర్ ఏంటిది? ఇక్కడ n=4 అంటే దాని షెల్ నేమ్ ఏంటి? ఎన్ షెల్. కాబట్టి ఆన్సర్ డి. అంటే మనకి ఇక్కడ ఏంటిది ఆన్సర్ అనేది డి. అంటే ఎన్ షెల్లో n=4లో ఎఫ్ ఆర్బిటాల్ ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకోండి, మనకు ఆర్బిట్ నెంబర్ ఇచ్చినప్పటికీ, లేదా దాని యొక్క కక్ష నేమ్ ఇచ్చినప్పటికీ, లేదా ఫోర్త్ ఆర్బిట్ అన్నప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనకి వీటిలో అన్ని స్టాండర్డ్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఓకే, అలా కాకుండా మనకి ఎఫ్ ఆర్బిటాల్ బదులు వాళ్ళు ఒకవేళ ఎస్ ఆర్బిటాల్ అనుకోండి, ఎస్ ఆర్బిటాల్ దేనిలో ఉందంటే మళ్ళీ n=1. అలా కాకుండా మనకి పి ఆర్బిటాల్ చూడండి, అంటే మనకి ఎస్ ఆర్బిటాల్ స్టార్ట్ అయ్యేది అక్కడ మనకి అన్నిట్లో ఉంటాయి. అంటే ఎస్ ఆర్బిటాల్ మాత్రమే ఉండగలిగిన షాలు ఏంటంటే మనకి n=1 కే షెల్. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎస్ ఆర్బిటాల్ అన్నిట్లో ఉంటుంది సార్, ఎస్ఎస్పి, ఎస్పిడి, ఎస్పిడిఎఫ్ అంటే అట్లా కాదు. మనకి ఎస్ ఆర్బిటాల్ మాత్రమే ఉండే ఒక షెల్ ఆర్బిట్ ఏంటంటే n=1 మాత్రమే. అందుకని అట్లాగే ఎఫ్ ఆర్బిటాల్ మాత్రమే ఉండగలిగిన షెల్ మనకి n=4. అందుకని వాళ్ళు అలా ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఎం లేవు, ఎందుకంటే దీనిలో ఎస్పి స్టార్ట్ అవుతుంది. మనకి పి ఆర్బిటాల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దీనిలో డి ఆర్బిటాల్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అలా మనకి బిట్లు ఆడుకోవచ్చు. లేకపోతే పి ఆర్బిటాల్ స్టార్ట్ అయ్యేది మనకి ఇక్కడ, డి ఆర్బిటాల్ వచ్చేసి షెల్. ఓకేనా? ఈ విధంగా ఆడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బోర్స్ థియరీ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్. బోర్స్ థియరీ దేనికి అప్లికేబుల్ అవ్వదు ఉన్న వాటిల్లో మనకి బోరాన్ ప్లస్ ఇచ్చాడు, హీలియం ప్లస్ ఇచ్చాడు, Li2+, బెరీలియం 3+ ఇచ్చాడు. అంటే మనకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్ అంటే ఏం చెప్పాను నేను? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ లాస్ అవటం. మరి ఇక్కడ అటామిక్ నెంబరు హీలియం 2, బోరాన్ 5, లిథియం వచ్చేసి 3, బెరీలియం వచ్చేసి 4. చూద్దాం ఒకసారి. మరి 2 - 1 యాక్చువల్లీ +1 కదండి, తీసేస్తే అంతా 1 ఎలక్ట్రాన్. అట్లాగే ఇది 3 నుంచి 2 తీస్తే 1 ఎలక్ట్రాన్, 4 నుంచి తీస్తే 1 ఎలక్ట్రాన్. అంటే వీటన్నిటిలో కూడా సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. మరి ఇక్కడ 5లో నుంచి 1 ఎలక్ట్రాన్ తీస్తే 4 ఎలక్ట్రాన్స్. అంటే చూడండి, ఇక్కడ 5 B+ ఇచ్చాడు, అంటే మనకి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వీటన్నిటిలో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
అంటే మన బోర్ థియరీ సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసెస్కి మాత్రమే, సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసెస్కి మాత్రమే ఆయన ఒక్క ఎలక్ట్రాన్ ఉన్న వాటికి మాత్రం చెప్పగలిగాడు. అంటే హీలియం చెప్పగలిగాడు, లిథియం, ఇవన్నీ కూడా సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న వాటికి మాత్రమే బోర్ థియరీ చెప్పగలిగాడు. కానీ అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్కి చెప్పలేకపోయాడు. ఆన్సర్ ఏంటప్పుడు మనకి ఏది చెప్పలేబుల్ అంటే ఆన్సర్ ఈజ్ ఏ. అంటే ఈ విధంగా మనం జాగ్రత్తగా ఆన్సర్ చూస్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే మనకి థియరీ గురించి కూడా మనకి కొంచెం అవగాహన ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలిప్టికల్ ఆర్బిట్ ఈజ్ ప్రపోజ్డ్ బై. ఎలిప్టికల్ ఆర్బిట్ని ఎవరు చెప్పారు చూడండి. ఒకటి బోరా, లేకపోతే ఫ్లాంక్సా, లేకపోతే సోమర్ఫీల్డా, లేకపోతే ల్యాండేనా. మనకి ఎమ్మటే గుర్తుపెట్టుకోండి. మనకి చెప్పుకున్నది ఏంటంటే ఎక్కువగా బోర్ సోమర్ఫీల్డ్ ఉంది. ఎలిప్టికల్ ఆర్బిట్ అనగానే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరంటే సోమర్ఫీల్డ్. కాబట్టి ఉన్న వాటిలో ఆన్సర్ ఏంటిది సోమర్ఫీల్డ్. అయితే అట్లా వెళ్ళేటప్పుడు మరి బోర్ కూడా చెప్పాడు కదా. బోర్ చెప్పింది ఏంటంటే సర్క్యులర్ షేప్స్ గుర్తుపెట్టుకోండి. బోర్ గురించి అడిగితే సర్క్యులర్ షేప్స్, ఓకేనా. అట్లా సోమర్ఫీల్డ్ అయితేనేమో ఎలిప్టికల్ ఆర్బిట్ గురించి చెప్పాడు. మరి ల్యాండ్ ఫ్లాంక్స్ అనేవాళ్ళు కాదు. ఈ విధంగా మనకి రేపు ఎగ్జామ్లో బిట్స్ ఇచ్చినప్పుడు ఆ బిట్స్కి ఆధారంగా మనకి ఆ యొక్క కంటెంట్ మీద, ఆ యొక్క సబ్జెక్ట్ మీద మనకు అవగాహన ఉంటే వాళ్ళు బిట్లు ఎలా ఇచ్చినా సరే ఆ బిట్లు మనం చదువుకొని ఆప్షన్స్ చదువుకొని వాటిని ఆన్సర్ రాయగలుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం కొన్ని బిట్లు. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇంకా కొన్ని బిట్లు చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్ ఈజ్ ద షెల్ హ్యావింగ్ మ్యాక్సిమం 32 ఎలక్ట్రాన్స్. ఏ షెల్లో మనకి 32 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నాడు. అనగానే మనకి గుర్తుపెట్టుకోండి, మనకి ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. మనం ఇట్లా ఇచ్చినప్పుడు మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆర్బిట్లో మనకి ఆల్రెడీ చూసాము 2 ఎలక్ట్రాన్స్, ఫార్ములా వచ్చేసి 2n² ప్రకారం. సెకండ్ వచ్చేసేమో ఎన్ని 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ వచ్చేసి ఎన్నమ్మా 18 ఎలక్ట్రాన్స్, ఫోర్త్ వచ్చేసి 32 ఎలక్ట్రాన్స్ అమ్మ. అయితే మనకి ఇక్కడ మరి నేమ్స్ ఇచ్చాడు. ఆల్రెడీ చెప్పాను, మనకు ఆర్బిట్ ఇచ్చినా సరే, ఫస్ట్ ఆర్బిట్ అన్నా, సెకండ్ ఆర్బిట్ అన్నా, థర్డ్ ఆర్బిట్ అన్నా, మనకి n=1 అంటే n అంటే మనకి ఏం తీయాలి, ఇది n=1 అని ఫస్ట్ ఆర్బిట్ అని, l అయితే n=2 సెకండ్ ఆర్బిట్ అని, ఓకేనా. సెకండ్ m=3 అయితే థర్డ్ ఆర్బిట్, ఇది నెంబర్ వచ్చేసి n=3 అని. ఫోర్త్ వచ్చేసి ఇది n=4 ఫోర్త్ ఆర్బిట్ అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎట్లా ఇచ్చినా, ఫస్ట్ ఆర్బిట్ ఇచ్చినా, n ఇచ్చినా, n=1 ఇచ్చినా, ఎలా ఇచ్చినా సరే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ఆన్సర్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఒకటే. అంటే n=1 అన్నా, మన ఫస్ట్ ఆర్బిట్ అన్నా, నేమ్ n అన్నా, ఎల్ అన్నా, n=2 అన్నా, సెకండ్ ఆర్బిట్ అన్నా, m అన్నా, థర్డ్ ఆర్బిట్ అన్నా, n=3 అన్నా, n అన్నా, n=4 అన్న, ఫోర్త్ ఆర్బిట్ అన్నీ ఒకటే. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ 32 ఈజ్ ఎంత, ఫోర్త్ ఆర్బిట్. ఫోర్త్ ఆర్బిట్ నెంబర్ ఏంటి n, KLMN లాస్ట్ ఆర్బిట్ కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా మనకి D అవుతుంది, ఓకేనా. అంటే వాడు ఇచ్చిన ఆప్షన్ జాగ్రత్తగా మనం చూసుకొని పెట్టాలమ్మా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇన్ బోర్స్ థియరీ ఎనర్జీ అబ్జార్బ్స్ విచ్ స్టేట్. అంటే యాక్చువల్ ఇక్కడ ఏమంటున్నా అంటే బోర్స్ థియరీలో ఎనర్జీ అబ్జార్బ్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎనర్జీ అనేది శోషించుకోవడం ఎక్కడ జరుగుతుందని వాళ్ళు ఇచ్చారు. అది E2 - E1 జరిగినప్పుడా, లేకపోతే E1 - E2లోనా, E3 - E2లోనా, లేదా ఏమీ లేదా అన్నాడు. చాలా జాగ్రత్తగా చూడండి. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకి ఇక్కడ 2, 1 అంటే 2 అంటే ఇక్కడ ఏంటి, హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్. మరి ఇదేంటి మళ్ళీ, ఇది లోయర్ ఎనర్జీ లెవెల్, ఇది హయ్యర్ ఎనర్జీ లెవెల్. నెక్స్ట్ ఇది ఏంటిది, ఇది హయ్యర్ ఎనర్జీ లెవెల్, ఇది లోయర్ ఎనర్జీ లెవెల్. నెక్స్ట్ 4 ఏంటిది, నోన్, ఏది కాదు. మనం ఎక్కువ మంది ఆన్సర్ తెలియకపోతే చూస్ చేసుకునేది ఏంటిది, ఏది కాదేమో అనుకుంటాం. చూడండి జాగ్రత్తగా, బిట్టి చాలా జాగ్రత్తగా ఇచ్చాడు, తెలివిగా ఇచ్చాడు, మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే మళ్ళీ చెప్తున్నాను నేను, ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన బోర్స్ థియరీలో ఎనర్జీ అబ్జర్వ్ అయినా లేకపోతే ఎనర్జీ ఎమిట్స్ అయినా సరే మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, హయ్యర్ ఎనర్జీ నుంచి చూడండి, హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్కి కానీ, లేదా లోయర్ నుంచి హయ్యర్కి కానీ. చూడమ్మా, లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్కి కానీ, హయ్యర్ నుంచి లోయర్కి కానీ వెళ్ళినప్పుడు, హయ్యర్ నుంచి లోయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ E2 - E1 అనుకోమని చెప్పా.
ఎందుకంటే హయ్యర్ అండ్ 2 నెంబర్ పెద్దదిగా 1. సో హయ్యర్ టు లోయర్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఎనర్జీ అవుతుందంటే ఎమిట్స్ అవుతుంది. ఆన్సర్ ఇక్కడ ఎమిట్స్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఎమిట్స్ ద ఎనర్జీ. ఇది ఎనర్జీని ఎమిట్స్ చేస్తుంది, అంటే రిలీజ్ చేస్తుంది. అదే లోయర్ నుంచి హయ్యర్కి వెళ్తే అంటే E1 నుంచి E2 అయితే మనకి ఆన్సర్ అవుతుందంటే అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్బ్, మీకు అందుకని చెప్పాను నేను. అబ్జార్బ్ అంటే ఏంటి? ఉద్గారం జరుగుతుంది. అంటే ఇదేమో ఎమిట్ ఉద్గారం జరుగుతుంది, శోషించుకోవడం జరుగుతుంది. అబ్జర్వ్ గ్రహించడం జరుగుతుంది. అంటే తక్కువలో నుంచి గ్రౌండ్ స్టేట్లో నుంచి మనం హయ్యర్ స్టేట్, లేకపోతే రేపు లోయర్ దగ్గర గ్రౌండ్ స్టేట్ లేదా ఎగ్జైటెడ్ స్టేట్ అన్నా లోయర్ అన్న హయ్యర్ అన్న గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ E2 మైనస్ E1, E3 మైనస్ E2 అన్నాడు. అంటే ఇక్కడ 2 హయ్యర్ టు లోయరే. అంటే ఈ 2 హయ్యర్ టు లోయర్లు మనకి ఏం జరుగుతుంది? ఎమిట్స్ జరుగుతుంది. అంటే ఏంటి? అబ్జర్వ్ జరుగుతుంది. ఎమిట్ అంటే ఏంటి? ఉద్గారం జరుగుతుంది. కానీ లోయర్ నుంచి హైర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అబ్జర్వ్ జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి. ఆన్సర్ అనేది బి అనేది కరెక్ట్ ఆప్షన్. చూసండి బిట్ ఎలా ఇచ్చాడో చాలా జాగ్రత్తగా మనం చూసి ఆన్సర్ పెట్టాలి. ఈ 2 మనకి చూడటానికి ఎలా ఉన్నాయంటే కొంచెం నెంబరింగ్ ఏదో మార్చాడు, కానీ యాక్చువల్లీ హయ్యర్ టు లోయర్ కాబట్టి అది కాదు, లోయర్ టు హైయరే మనకి అబ్జర్వ్ జరుగుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఎ షెల్ ఈజ్. మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అవడానికి అంటే ఒక షెల్ ఉండడానికి ఫార్ములా అడిగాడండి. దాని ఫార్ములా ఏంటి? 2n లేకపోతే n², 2n², n. ఏంటి ఆన్సర్ అంటున్నాడండి. మనం ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నాము, మనం అప్లై చేసాము. ఇక్కడ చూసాము ఆల్రెడీ ఏమని? n=1 అయితే, n=2, n=3, n=4 అయితే, n=4 అయితే మనకి ఎన్ని వచ్చినాయి ఎలక్ట్రాన్లు? ఫస్ట్ ఆర్బిట్ ఫార్ములా ప్రకారం 2 ఎలక్ట్రాన్స్. తర్వాత అంటే ఏంటి? మనం అప్లై చేసిన ఫార్ములా ఏంటమ్మా? 2n² ప్రకారం చూస్తే మనకి ఏమొచ్చింది? 2 ఎలక్ట్రాన్స్, 8 ఎలక్ట్రాన్స్, 18, 32. అంటే మన ఫార్ములా ఏంటంటే 2n². ఫైనల్ ఆన్సర్ ఏంటిది? 2n². కాబట్టి 2n కాదు, అక్కడ గుర్తుపెట్టి మనం కన్ఫ్యూజ్ చేయడానికి 2n ఇస్తున్నాడు, తర్వాత n² ఇచ్చాడు, సో n ఇచ్చాడు. సో ఇక్కడ 2n². ఆన్సర్ ఏంటి మనకి? ఫార్ములా 2n². ఆన్సర్ ఈజ్ సి. ఇది మెయిన్ ఆన్సర్. ఈ విధంగా మనం ఏం చేస్తాము? ఈ విధంగా మనకి రేపు ఎగ్జామ్లు ఇచ్చిన బిడ్డలకి ఆన్సర్ రాయటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం క్వాంటమ్ నెంబర్స్లోకి వెళ్తాం. క్వాంటమ్ నెంబర్స్ గురించి ఇంట్రడక్షన్ పార్ట్ చూసి దాని గురించి డీటెయిల్గా చూద్దాం. క్వాంటమ్ నెంబర్స్లో మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మనకు మొత్తం క్వాంటమ్ నెంబర్స్ అనేవి 4 ఉన్నాయమ్మ. ఈ క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఏంటంటే అసలు వీటి గురించి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎందుకు క్వాంటమ్ నెంబర్స్ అవసరం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ క్రోమియం తీసుకున్నాను. క్రోమియం అంటే ఏమవుతుంది? నాకు అటామిక్ నెంబరు 24. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి మనం క్లియర్గా రాయాలంటే 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d5 అమ్మ. అంటే నేను ఏం రాశాను ఇక్కడ? ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అరేంజ్మెంట్ చేశాను. అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 3d5 తీసుకున్నాము. 3d5 తీసుకున్నా. ఈ 3d5లో 3 అనేది నాకేమవుతుందంటే n వాల్యూ అవుతుందమ్మ. d అనేది l వాల్యూ అవుతుంది. 5 అనేది ఎలక్ట్రాన్స్ నెంబర్ చెప్తుంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా స్పిన్ చెప్తుంది. మ్యాగ్నిక్ మిగిలిపోయిన ఇంకో నెంబర్ ఉంది, అది మ్యాగ్నిక్ క్వాంటమ్ నెంబర్ అంటారు. యాక్చువల్ అంటే నాకు ఈ 3 అనే నెంబర్ని చెప్పేది నాకు ఫస్ట్ది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n అవుతుంది. డి అనే వాల్యూ గురించి చెప్పేది నాకు ఎల్, ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఎల్ అవుతుంది. దానిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దాని యొక్క స్పిన్ గురించి చెప్పేది స్పిన్ క్వాంటమ్ నెంబర్ అవుతుంది. ఓకేనా? అంటే ఏంటి? నాకు క్వాంటమ్ నెంబర్స్ మొత్తం ఇంపార్టెంట్ ఏంటి? మొత్తం క్వాంటమ్ నెంబర్స్ అనేవి 4 గుర్తుపెట్టు. అంటే క్వాంటమ్ నెంబర్స్ అందరికీ ఐడియా ఉంది, అంటే దానివల్ల యూజ్ ఏంటి అనేది చూసాం ఇప్పుడు. సో క్వాంటమ్ నెంబర్స్ మొత్తం ఏంటంటే 4 అమ్మ. ఒకటి ఏంటంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, రెండోది వచ్చేసి ఏంటమ్మా? ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా? ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్.
మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. లాస్ట్ వచ్చేసి మనకి స్పిన్ క్వాంటమ్ నెంబర్. స్పిన్ క్వాంటమ్ నెంబర్. చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్లో ఖచ్చితంగా ఖచ్చితంగా మనకి బిట్ ఇబ్బంది పెట్టాలి, బిట్ని మరి కొంచెం డిఫికల్ట్గా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఏరియా ఏంటంటే క్వాంటమ్ నెంబర్స్ అమ్మ. ఎందుకంటే క్వాంటమ్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్, దీనిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన క్వాంటమ్ నెంబర్స్ బేస్ చేసుకొని మనకి పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఏంటంటే వీటి నుంచి బిట్లు ఇస్తారు. గుర్తుపెట్టుకుని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది దీన్ని ఎన్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాము సింబల్. ఎజ్మిదల క్వాంటమ్ నెంబర్లో ఎల్ అనే క్వాంటమ్ నెంబరు చూపిస్తాము. మ్యాగ్నెటిక్లో ఎం అనే క్వాంటమ్ నెంబరు, స్పిన్లో ఎస్ అని, అంటే ఫస్ట్ లెటర్ ఎస్, దీనిలో ఫస్ట్ లెటర్ ఎం, దీనిలో లాస్ట్ లెటర్ ఎల్. ప్రిన్సిపల్ కోసం వచ్చేసి మనకి ఎన్ అనే లెటర్ ఇండికేట్ చేస్తాం. సో ఫర్దర్గా నెక్స్ట్ టైం వచ్చేసి వీటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషను, అవి వాడి యొక్క డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే వాటి సిగ్నిఫికెన్స్ ఎలా ఉంటుంది, ఆ వాల్యూస్ని ఎలా తీసుకుంటాము, ఎలా మనం ఎలక్ట్రానిక్ కన్వర్షన్ రాస్తాము, ఎలా అప్లై చేస్తాము అని మొత్తం కూడా నెక్స్ట్ క్లాస్ చూద్దాం. థ్యాంక్ యూ అమ్మ.